వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిస్టరీలోనే అతి పెద్ద జియో స్ట్రాటజిక్ బ్లో బ్యాక్ లెక్క కన్సిడర్ చేస్తారు దీన్ని. వరల్డ్ వార్ 2 తర్వాత అదే క్రియేషన్ ఆఫ్ తాలిబాన్ బై పాకిస్తాన్. ఏ తాలిబాన్ అయితే పాకిస్తాన్ తయారు చేసిందో అదే తాలిబాన్తోని ఈరోజు వార్లో ఉన్నారు వాళ్ళు. అవుట్ రైట్ వార్ అని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఓపెన్గా డిక్లేర్ చేసిండు. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అంతా జరుగుతుంది మీకు అర్థం కావాలంటే నేను మీకు చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా షార్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అర్థమైపోతుంది మీకు ఈరోజు ఎందుకు జరుగుతుంది, ఇది ఎన్ని రోజులు జరగబోతుంది ఇంకా అని. ఓకే, ప్రపంచంలోనే ఇంత పెద్ద బ్లండర్ నాకు తెలిసి పాకిస్తానే చేయగలుగుతుంది, ఇంకెవరు చేయలేదు. అది పాకిస్తాన్కే సాధ్యం. ఓకే, ఒకటి అనుకొని చేసింది, అది జరిగింది. ఏదైతే అనుకురో అది జరిగిపోయింది, కానీ రివర్స్ తిరిగి వాళ్ళకే పడ్డది. అది కొద్ది రోజుల తర్వాత అంత సెటిల్ అయిపోయింది, అంత బాగుంది, హ్యాపీ హ్యాపీ అన్న తర్వాత రివర్స్ వాళ్ళకే తగిలింది. నేను మీకు ఫాస్ట్గా క్రొనాలజికలీ ఫాస్ట్గా చెప్తా. 1978లో ఆఫ్ఘనిస్తాన్లో సౌర్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. అప్పుడున్న ఎవరైతే మొనార్క్, రిపబ్లికన్, కొంతమంది మంచి లీడర్ అంటారు, కొంతమంది మొనార్క్ అంటారు. ఆ దావుద్ ఖాన్ అయిన పేరు, ఆయన గవర్నమెంట్ని కొలాబ్స్ చేసి, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు, అది కింగ్స్ నుంచి డైనాసిటీ నుంచి వచ్చింది. ఆయన రూల్ని కొలాబ్స్ చేసి ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్, పీడిపిఏ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ఘనిస్తాన్, ఈ పార్టీ పవర్లోకి వచ్చింది. ఈ పార్టీలో 2 లీడర్లు, ఇంపార్టెంట్ లీడర్స్ ఉండే. ఒకటి హఫీజుల్లా అమీన్, ఇంకోడు బాబ్రక్ కర్మాల్. ఆ పేరు చక్కగా గుర్తులేదు, మనకు పేరుతో సంబంధం లేదు, ఈవెంట్తో సంబంధం. అయితే ఇద్దరు ఎవరైతే ఉన్నారో, హఫీజుల్లా అమీన్ అనే వ్యక్తి ఒక లీడరు, ఇంకో లీడర్ బాబ్రక్ కర్మాల్. ఈ ఇద్దరిలో హఫీజుల్లా అమీన్ ప్రెసిడెంట్ అయింది. ఓకే, కానీ ఈ ప్రెసిడెంట్ అవ్వడం అనేది ఒక దేశానికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఈ ప్రెసిడెంట్ యుఎస్ఏ ఏజెంట్ అని ఒకళ్ళు నమ్మిరు. అది ఎవరో కాదు, యుఎస్ఎస్ఆర్. అప్పుడు సోవియట్ రష్యా ఉండే, యుఎస్ఎస్ఆర్ ఉండే. రష్యా అనేది ఈరోజు 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అవ్వడానికి పెద్ద రీజన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ వార్. అయితే ఈ యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే, ఈ హఫీజుల్లా అమీన్ అనే వ్యక్తిని మనం పవర్లోంచి తీసేసి నాకు ఫేవరబుల్ అయిన వ్యక్తి ఎవరైతే బాబ్రక్ కర్మాల్ అని ఉన్నాడు కదా, ఆయనని పవర్లోకి తీసుకురావాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. కాంకర్ చేయడానికి అటాక్ చేయలే, జస్ట్ గవర్నమెంట్ని కొలాప్స్ చేసి వాళ్ళ ఫేవరబుల్ గవర్నమెంట్ని పెట్టుకుందామని. ఎందుకు? యుఎస్ఎస్ఆర్కి ఏమి ఇంట్రెస్ట్? యుఎస్ఎస్ఆర్లో అప్పుడు ఇస్లాం మెజారిటీ కంట్రీ, ముస్లిం మెజారిటీ కంట్రీస్, ఈరోజు మీరు చూస్తున్న కంట్రీస్ డివైడ్ అయిపోయిన తర్వాత ముస్లిం మెజారిటీ రీజియన్స్ ఉన్నాయి. ఏది ఈరోజు మీరు చూస్తున్న ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, ఎక్స్వైజెడ్, ఇవన్నీ ముస్లిం మెజారిటీ కంట్రీస్. ఓకే, ప్లేసెస్. వాళ్ళలో ఒక ఇంటర్నల్ రెబెలియన్ రావద్దు యుఎస్ఎస్ఆర్కి అగెయిన్స్ట్గా. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ అనేది ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్, వీళ్ళేమో రిలీజియస్ పీపుల్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా రెబెలియన్ రాకూడదు. అది ఎట్లా వస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ నాకు ఫ్రెండ్లీగా ఉంటే నాకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, నేను యుఎస్ఎస్ఆర్ సేఫ్ ఉంటుందని వాళ్ళు అట్లా భావించి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేశారు. హఫీజుల్లా అమీన్ గవర్నమెంట్ మీద ఆయన గవర్నమెంట్ కొలాబ్స్ చేసి ఈయనని తీసుకొచ్చారు. వాళ్ళేమో షార్ట్లో ఫాస్ట్గా ఇట్లా అటాక్ చేసేసి మనకు నచ్చి వెళ్ళిపోదాం అనుకోరు. కానీ దీన్ని అడ్వాంటేజ్ యుఎస్ఏ తీసుకుంది. ఎట్లా తీసుకుందంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఈ పీడిపిఏ గవర్నమెంట్ ఉంది కదా, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ, కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక ఇస్లామిక్ రెబెల్స్ ఉన్నారు. అంటే ట్రైబల్, అక్కడున్న ట్రైబల్ పష్తూన్ కానీ పఠాన్స్ కానీ అక్కడ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళు రాడికల్ ఇస్లామ్స్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఒక మోడర్న్ గవర్నమెంట్. వాళ్ళు వెస్టర్న్ కల్చర్ ఇక్కడ తీసుకొస్తున్నారు. రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఆఫ్ఘనిస్తాన్ తీసుకొస్తున్నారు. దీనివల్ల మన ట్రైబల్ హెరిటేజ్ ఏదైతుందో అది ఎఫెక్ట్ అవుతుంది, మన ఒరిజినాలిటీ కోల్పోతున్నామని భావించే గ్రూప్ అనమాట ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిస్టులు, ముజాహిదీన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు పీడిపిఏ గవర్నమెంట్కి అగేన్స్ట్ ఉన్నారు. ఏదైతే యుఎస్ఎస్ఆర్ పెట్టిన గవర్నమెంట్ ఉందో వాళ్ళు దానికి యాంటీ ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ అటాక్ చేసిందో యుఎస్ఏ ఏం చేసిందంటే ఈ ముజాహిదీన్స్కి వెపన్స్ సప్లై చేసింది. వాళ్ళకి గన్స్, రాకెట్ లాంచర్స్, బాంబ్స్, ల్యాండ్ మైన్స్,
వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎవరితో ఇచ్చింది? డైరెక్ట్ ఇలే, ఇండైరెక్ట్గా వాళ్ళ వెపన్స్ ఎట్లా పంపించింది? ఇండైరెక్ట్గా పాకిస్తాన్ త్రూ. ఓకే, పాకిస్తాన్ ఎంట్రీ ఇప్పుడు వస్తుంది దీనిలో. ఈ మొత్తం సీన్లో పాకిస్తాన్ ఇక్కడ ఎంటర్ అయింది. పాకిస్తాన్ ఎందుకంటే 1971లో యూఎస్ పాకిస్తాన్ ఒకటే బ్లాక్. అప్పుడు బంగ్లాదేశ్ ఫామ్ అయింది, ఇండియాతో వార్ ఓడిపోయారు పాకిస్తాన్ 1971లో. అది అప్పటి నుంచి యూఎస్ బ్లాకే, అది యూఎస్ సైడ్ ఫుల్ సపోర్ట్. అయితే పాకిస్తాన్ యూజ్ చేసుకొని ముజాహిదీన్స్కి ట్రైనింగ్ ఇచ్చి యాంటీ యూఎస్ఎస్ఆర్కి యాంటీగా ఫైట్ చేయించింది. 10 సంవత్సరాలు యూఎస్ఎస్ఆర్ వాళ్ళతో ఫైట్ చేసి అలిసిపోయి ట్రూప్స్ విత్డ్రా చేసేసుకుంది. ఇక మాతో కాదు యుద్ధం, 10 సంవత్సరాలు ఎన్నో పైసలు ఖర్చు అయింది, మనుషులు చచ్చిపోయారు, 25,000 మనుషులు చచ్చిపోయారని చెప్తారు యూఎస్ఎస్ఆర్ సోల్జర్స్. ఇంతమంది చచ్చిపోయారు, ఇంత డబ్బులు ఖర్చు అయింది. దాంతోడు యూఎస్ఎస్ఆర్ చాలా పెద్ద రాజ్యం, అందులో ఇంటర్నల్ రెబెలియన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారు. ఎందుకంటే వార్ మీద ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టింది అది. దానివల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అంటే ఖర్చు, కొనుగోలు శక్తి మనుషుల్లో కష్టమైపోయింది, కొనుక్కోలేకపోతున్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్స్ పెరుగుతున్నాయి. యూఎస్ఎస్ఆర్ ఈ మొత్తం ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని చేయలేకపోతున్నారు, మేనేజ్ చేయలేకపోతున్నారు అని చెప్పి యూఎస్ఎస్ఆర్ అనేది 1991లో బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే ట్రూప్స్ విత్డ్రా చేసుకున్నారో 1989లో 2 ఇయర్స్లో యూఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. ఈ వార్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ఇన్వేజన్ చాలా దెబ్బతీసింది యూఎస్ఎస్ఆర్ని. ఈరోజు యూఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడానికి రీజన్ అది, మెయిన్ రీజన్, ఒక రీజన్, అంటే మెయిన్ రీజన్స్లో ఒక రీజన్. ఇప్పుడు యూఎస్ఎస్ఆర్ విత్డ్రా చేసుకుందిగా 1989లో, 79 నుంచి 89 10 ఇయర్స్ ఉండి విత్డ్రా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక వార్ జోన్ నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత ఏమవుతుంది? యూఎస్ పని కూడా అయిపోయింది, అది కూడా వెళ్ళిపోయింది, సూపర్ పవర్ లెక్క డిక్లేర్ అయిపోయింది అది. ఎందుకంటే గెలిచిపోయింది కదా, యూఎస్ఎస్ఆర్ కొలాప్స్, యూఎస్ సూపర్ పవర్. పాకిస్తాన్ కూడా విత్డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లోన్లీగా అయిపోయింది, ఇక ఆడ గవర్నమెంట్ లేదు, ఎవరు లేరు ఆడ. ముజాహిదీన్స్, అక్కడున్న ముజాహిదీన్స్ ఎవరైతే యూఎస్ఏ తయారు చేసిందో వాళ్ళ గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు, రూల్ చేసారు. అది కూడా ఒక ప్రాపర్ రూలింగ్ కాదు, లోపలనే ఫ్యాక్షన్స్, పవర్ స్ట్రగుల్, లోపలనే ఇంటర్నల్ పాలిటిక్స్, ఈ అన్స్టేబుల్ గవర్నమెంట్ తయారు చేసి ఫామ్ అయిపోయింది. అయినప్పుడు ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్ అయింది. సివిల్ వార్ అంటే పెద్ద వార్, అంటే లోపల మనుషులు కొట్టుకో చచ్చిపోతున్నారు ఫుడ్ కోసం, రెఫ్యూజీ క్యాంపులు, బయట దేశం వదిలి పారిపోతున్నారు, మొత్తం ఒక సివిల్ వార్, డ్రగ్స్ క్రైమ్ రేట్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఈ టైంలో పాకిస్తాన్కి ఒక నీచపు ఆలోచన వచ్చిందనమాట. ఏమాది? యుఎస్ ఎట్లయితే ప్రాక్సీ గ్రూప్ తయారు చేసి ముజాహిదీన్స్ని తయారు చేసి యూఎస్ఎస్ఆర్తో ఫైట్ చేసిందో, నేను కూడా ఇట్లాంటి ప్రాక్సీ గ్రూప్ ఒకటి తయారు చేస్తాను. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు యూఎస్ఏ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, మస్త్ అన్లిమిటెడ్. నీ దగ్గర ఏముంది? అయినా కూడా ఎందుకు చేసిందంటే, బంగ్లాదేశ్ ఎట్లా పోయింది చేతులకించి, అప్పుడు సరౌండింగ్ మొత్తం ఇండియా ఉంది, ఒక ఫ్రెండ్లీ నైబర్ లేదు హెల్ప్ చేయడానికి. ఫ్యూచర్లో మళ్ళీ ఇండియాతో ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంకో సైడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో, వెస్ట్ సైడ్, ఈ ఫ్రంట్ అటు సైడ్, ఆ ఫ్రంట్లో నాకు ఫేవరబుల్ గవర్నమెంట్ ఉండాలి, నాకు అక్కడి నుంచి ఏ ప్రాబ్లం రావద్దు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాకు ఎట్లాంటి ప్రాబ్లం రావద్దు, నేను వన్ సైడ్ వార్ ఫైట్ చేసుకుంటా ఇండియాతోనని ఈ ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్లో నాకు ఫేవరబుల్ గవర్నమెంట్ కావాలని వాళ్ళు తాలిబాన్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ తయారు చేశారంటే దారుల్ ఉలూమ్ హకానియా మదర్సా. ఓకే, ఇది పెషావర్లో ఉంది, ఈ రోజుకి యాక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది. పాకిస్తాన్లో ఈ మదర్సా ఉంది, దీన్ని యూనివర్సిటీ ఆఫ్ జిహాద్ అంటారు వెస్ట్లో. కానీ ఈరోజు మీరు చూస్తున్న తాలిబాన్ మెయిన్ లీడర్స్, వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హకానీ, ముత్తాకి, మన ఇండియాకి వచ్చిన ఫారెన్ మినిస్టర్, ఇంకా ఎక్స్వైజెడ్ మెయిన్ తాలిబాన్ లీడర్స్ ఇదే యూనివర్సిటీలో తయారయ్యారు. వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చింది, ఇస్లామిక్ ఎడ్యుకేషన్. ఈరోజు వాళ్ళు తయారు చేసిన తాలిబానే పవర్లో ఉంది. మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి జరిగింది, అది చెప్పడం మర్చిపోయినాం. ఎప్పుడైతే యూఎస్ విత్డ్రా చేసేసుకుందో, యూఎస్ఎస్ఆర్ వెళ్ళిపోయిందో, పాకిస్తాన్ కూడా వెళ్ళిపోయిందో, అక్కడ మీకు చెప్పినా కదా మొత్తం సివిల్ వార్ టైప్ సిచ్యువేషన్ అయిపోయింది. ఆ టైంలో ముజాహిదీన్స్ నుంచి తాలిబాన్ పవర్లోకి వచ్చారు. తాలిబాన్ ఏం చేసిందంటే, ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ చేశారు కదా, వానికి షెల్టర్ ఇచ్చింది, నువ్వు ఇక్కడ ఉండి నీ ఆపరేషన్స్ తయారు చేసుకో అని. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కాదు కదా, వాళ్ళు డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు, రాడికల్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్న గవర్నమెంట్. వాళ్ళు యుఎస్ మనల్ని ఇట్లా వాడుకుంది, ఎవరి కోసం? యుఎస్ఎస్ఆర్ కోసం యుఎస్ మనల్ని వాడుకుంది అని ఒక ఇంటెన్షన్తోని బిన్ లాడెన్ ఎవరైతే యాంటీ యుఎస్ఏ ఉండేనో అల్ఖైదా, ఆయనకు షెల్టర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. బిన్ లాడెన్ ఇక్కడ నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అటాక్ చేసినప్పుడు ఆయన షెల్టర్ తీసుకున్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో తీసుకున్నాడు.
యుఎస్ ఏం చేసింది, పాకిస్తాన్కి ఒక అల్టిమేటం ఇచ్చింది, నువ్వు తాలిబాన్ని తయారు చేసినావు, వాళ్ళేమో బిన్ లాడెన్కి షెల్టర్ ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా నీ సపోర్ట్ ఇందులో ఉందని మాకు తెలుసు, ఆ తాలిబాన్ నువ్వు తయారు చేసిన పామే ఈరోజు మమ్మల్ని కాటేస్తుంది, నీకు సింపుల్ అల్టిమేటం ఏంటంటే ఒక సైడ్ తీసుకో, అటన్నుండు ఇటన్నుండు అని. ఈ డెస్పరేట్ సిచ్యువేషన్లో ఎవరినైతే తయారు చేసిరో తాలిబాన్కి యాంటీ డెసిషన్ తీసుకొని యుఎస్కి సపోర్ట్ ఇచ్చింది పాకిస్తాన్, యుఎస్కి మిలిటరీ బేసెస్ ఇచ్చింది పాకిస్తాన్లో. అక్కడ నుంచి యుఎస్ అనేది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి ఈ తాలిబాన్ గవర్నమెంట్ని కొలాబ్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. యుఎస్ టేక్ ఓవర్ చేసింది అంటే వాళ్ళ గవర్నమెంట్ పెట్టుకున్నారు, డెమోక్రటిక్ గవర్నమెంట్, యుఎస్కి ఫేవరబుల్ ఉన్న గవర్నమెంట్ పెట్టుకున్నారు అని. మళ్ళీ ఏమైంది, తాలిబాన్ పాకిస్తాన్ ఏంది నన్ను పాకిస్తాన్ తయారు చేసి నాకు అగెయిన్స్ట్గా యుఎస్కి సపోర్ట్ చేసిందా అని. అక్కడ వీళ్ళిద్దరికి చెడిపోయింది మొత్తం. పాకిస్తాన్ తాలిబాన్కి ఇట్లా ఈ రోజు మీరు చూస్తున్న కాన్ఫ్లిక్ట్కి పెద్ద రీజన్ ఇదే. పాకిస్తాన్ తాలిబాన్ని తయారు చేస్తుంది, పాకిస్తానే మళ్ళీ యుఎస్కి హెల్ప్ చేయడానికి యాంటీ తాలిబాన్ డెసిషన్ తీసుకుంటది. తాలిబాన్కి ఇదంతా అర్థమైపోతుంది, వీడు మమ్మల్ని వాడుకుంటున్నాడు, ఏదైతే ఫండింగ్ వస్తుందో వీడు పెట్టుకుంటున్నాడు, దాంట్లో మాకేదో కొంచెం ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు, వీడు సంపాదించుకునేది వీడు సంపాదించుకుంటున్నాడు సైడ్ నుంచి అని వాళ్ళకి అర్థమైపోయింది సీన్. అప్పుడు 2001లో యుఎస్ ఎంట్రీ ఇస్తే 2021 వరకు వాళ్ళు తాలిబాన్ని ఫైట్ చేస్తూనే ఉన్నారు. 20 years ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ దగ్గర 30 to 40 billion ఖర్చు పెట్టింది. సేమ్ యుఎస్ఎస్ఆర్ లానే లాక్ అయింది, అక్కడ 20 సంవత్సరాలు లాక్ అయింది, అంత డబ్బులు ఖర్చు పెట్టింది. దీంట్లో బెనిఫిట్ ఎవరికి అయిందిరా అంటే పాకిస్తాన్కి అయింది. వాళ్ళు మధ్యలో ఉండి వాళ్ళకి బేస్ క్యాంపులు ఇచ్చి ఆర్మీ క్యాంపులు ఇచ్చి ఫుల్ డబ్బులు సంపాదించుకున్నారు. ఎవరు సంపాదించిన డబ్బులు ఏం మనుషులకు ఖర్చు పెట్టలేదు, వాళ్ళు కరప్ట్. అక్కడున్న మేజర్ జనరల్స్, ఆడున్న లీడర్షిప్ అంతా ఆ డబ్బులను వాళ్ళే మింగేసారు. పాకిస్తాన్కి పబ్లిక్ ఏం హెల్ప్ కాలేదు, ఆఫ్ఘనిస్తాన్కి ఏం హెల్ప్ కాలేదు. 20 years ఉన్న తర్వాత యుఎస్ కూడా 2021లో విత్డ్రా చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ నుండి. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ విత్డ్రా చేసుకున్న తర్వాత తాలిబాన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మళ్ళీ వాళ్ళు వచ్చి షరియా పెట్టిర్రు. పాకిస్తాన్ ఏమనుకుందంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ ఎవరినైతే మేము తయారు చేసినామో వాళ్ళే కదా పవర్లోకి వచ్చేసారు అని, వాళ్ళు మాకు ఫ్రెండ్లీ, ఇప్పటి నుంచి మా ఇటు సైడ్ ఫేవరబుల్ అని చెప్పి ఫుల్ సంబరాలు, సెలబ్రేషన్స్ పాకిస్తాన్లో. పాకిస్తాన్ నేషనల్ టీవీలో ఒక ప్యానలిస్ట్ అయితే ఓపెన్ గా చెప్పింది, తాలిబాన్ పవర్లోకి వచ్చేసారు, ఇప్పుడు వాళ్ళు ఇండియాతో ఫైట్ చేసి మాకు కశ్మీర్ ఇప్పించేస్తారు. తాలిబాన్ హమే कहते हैं हम आपके साथ हैं और इंशाल्लाह वो आके हमारे साथ కశ్మీర్ ఫతా करके देंगे అని తెగ సెలబ్రేషన్లు. ఇదంతా జరిగిందా? ఇది జరిగిన తర్వాత తాలిబాన్ లో వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, తాలిబాన్ లో 2 గ్రూపులు డివైడ్ అయిపోయినాయి. ఒకటి టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇంకోటి ఆఫ్ఘాన్ తాలిబాన్. వీళ్ళు యాక్చువల్ గా డివైడ్ అయినట్టు కనిపిస్తారు కానీ వీళ్ళిద్దరు ఒకటే. ఈ టీటీపీ అనేది ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ డ్యూరన్ లైన్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్, డ్యూరన్ లైన్, అసలు ఈ డ్యూరన్ లైన్ అనేది వ్యాలిడే కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదంటే, ఎప్పుడైతే పాకిస్తాన్ కి ఇండిపెండెన్స్ వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ కి బ్రిటిష్ ఎంపైర్ అక్కడ నుంచి వెళ్ళిపోయిందో, హెన్రీ డ్యూరండ్ అనే వ్యక్తి ఒక డివిజన్ గీసేసిండు బార్డర్, ఇష్టం ఉన్నట్టు. అసలు దాని వెనకాల ఏం క్యాల్కులేషన్ ఉందని కూడా తెలియదు, ఒక బార్డర్ గీసేసిండు. దాన్ని డ్యూరన్ లైన్ అంటారు. ఈ రోజుకి అది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లెక్క యాక్ట్ చేస్తుంది. ప్రాబ్లం ఏడొస్తుంది అంటే, ఆయన గీసిన బార్డర్ ఇటు సైడ్ 50%, ఇటు సైడ్ 50% పష్తూన్ పాపులేషన్ ఉంది. పష్తూన్ అంటే పష్తూన్ లాంగ్వేజ్ మాట్లాడే ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళందరూ ఒకటే హెరిటేజ్ కి సంబంధించిన వ్యక్తులు, కానీ 2 దేశాల్లో విడిపోయారు. ఈ పష్తూ పాపులేషన్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ లోనే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తయారైంది. అది తాలిబాన్ యాక్చువల్ గా, 2 డిఫరెంట్ కాదు, కాకపోతే తాలిబాన్ నుంచే ఫామ్ అయ్యారు వాళ్ళు. పాకిస్తాన్ ఏమో గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తుంది, కానీ వీళ్ళిద్దరు ఒకటే. ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏంటంటే, ఈ డ్యూరన్ లైన్ ని మేము నమ్మము, ఇది మేము గీసింది కాదు, మాకు సంబంధం లేదు, ఈ బార్డర్ తీసేయి. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే, ఈ బార్డర్ తీసేసి ఆ పష్తూ రీజన్ ఎవరైతే అటు సైడ్ ఉందో అక్కడ సైడ్ కూడా షరియా లా పెట్టాలి, ఇస్లామిక్ షరియా లా అక్కడ పెట్టాలి. అట్లనే పాకిస్తాన్ ని కూడా మేము టేక్ ఓవర్ చేసి పాకిస్తాన్ లో కూడా షరియా లా పెట్టాలనేది వాళ్ళ డిమాండ్. ఈ టీటీపీ అనేది పాకిస్తాన్ లో కన్సిస్టెంట్ గా 2022లో ఇంకా ఎక్కువైపోయింది, 22, 23, 24 ఇప్పటివరకు ఇంకా చాలా ఎక్కువైపోయింది. వీళ్ళు సీరియల్ గా పాకిస్తాన్ కాన్వాయిల్ మీద, ఆర్మీ కాన్వాయిల్ మీద, సివిలియన్స్ మీద బాంబ్ బ్లాస్ట్లు, సూసైడ్ బాంబ్ బ్లాస్ట్లు, మస్జిద్ లో బ్లాస్ట్లు, షియా మస్జిద్ లో బ్లాస్ట్లు, ఫుల్ టెర్రరిజం, ఫుల్ బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడ పడితే అక్కడ ఈ ఆపరేషన్స్ క్యారీ చేస్తుంది పాకిస్తాన్ లో. ఈ పాకిస్తాన్ చూసి అక్కడ ఉన్న ఎక్కడైతే ఈ పష్తూ రీజన్, దీన్ని ఫాటా అంటారు, ఫెడరలీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఆఫ్ఘనిస్తాన్, ఓకే, ఫాటా అంటారు ఈ రీజన్ ని, ఫాటా రీజన్ అంటారు. దాని మీద అటాక్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న అటాక్స్ అవే. ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే వ్యక్తులు, ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్తారు, బాంబ్ బ్లాస్ట్లు చేస్తారు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్ తీసుకుంటారు, వస్తారు, పేలుస్తారు, ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్, వస్తారు, అటాక్ చేస్తారు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్. ఈ పాకిస్తాన్ అనేది చేసిందంటే, ఇప్పుడున్న తాలిబాన్ గవర్నమెంట్ కి చాలాసార్లు చెప్పింది, మీరు ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కి షెల్టర్ ఇస్తున్నారు, వాళ్ళు మీ దగ్గర నుంచే ఆపరేషన్స్ అన్ని క్యారీ అవుట్ చేస్తున్నారు, ఇది ఆపండి అని
వాళ్ళతో మస్తు సార్లు చెప్పింది. వాళ్ళన్నా మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ చెప్తుంది కదా, అరే మీ నుంచి టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తారంటే పాకిస్తాన్ ఏమంటది, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్ అదే అక్కడ జరుగుతుంది. ఓకే, వీళ్ళు తయారు చేసిన పామే ఇప్పుడు వీళ్ళని కాటేస్తుంది. ఇది స్టోరీ. పాకిస్తాన్, ఆఫ్ఘన్, తాలిబాన్ మీద చెడిపోయిన స్టోరీ. వీళ్ళే తయారు చేసిరు, వీళ్ళే వాళ్ళని ట్రైన్ చేసిరు, వీళ్ళే వాళ్ళ అవసరం కోసం వాళ్ళని వాడుకోరు, అవసరం వాడుకొని ఇడిచిపెట్టేసారు. వాళ్ళు ఇడిచిపెట్టిన తర్వాత ఇంత సర్పం ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయి వీళ్ళనే బుసగొడుతుంది. ఇక వీళ్ళని కాటేస్తుంది, ఇష్టం ఉన్నట్టు కాటేస్తుంది, నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కాటేస్తుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తుంది, పాకిస్తాన్ అటాక్ చేసింది టీటీపీ బేసిస్ మీద అటాక్ చేసినామని చెప్తుంది, కానీ వాళ్ళు చేసిన సివిలియన్స్ మీద, స్కూల్స్ మీద February 22 ఎయిర్ స్ట్రైక్ చేసింది. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ నుంచి మీకు తెలుసు సివిలియన్స్ ని అటాక్ చేస్తారు. వాళ్ళకి దీని గురించి నేను ఇంకా కంటిన్యూస్ వీడియోస్ లో చెప్తా. పాకిస్తాన్ ఆర్మీ మైండ్ సెట్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. వాళ్ళు అటాక్ చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అంటే మేము అక్కడ ఆ పోస్టులు ఈ పోస్టులు కాంకర్ చేసినామని ఆఫ్ఘన్ తాలిబాన్ చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఓపెన్ వార్ సిచ్యువేషన్ లెక్క మారిపోయింది. ఓకే, దీనికి చాలా ముందుకెళ్తుంది ఇది. నేను చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రాంగ్ మనుషులతోని వార్ చేస్తున్నారు. పాకిస్తాన్ అనే వ్యక్తులు, తాలిబాన్ అనే వ్యక్తులు వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు రాడికల్స్. నీ దగ్గర బాంబులు, మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళు మనుషులే బాంబులు. వాళ్ళు బటన్ నొక్కి చచ్చి పేలిపోతారు. అట్లాంటి వాళ్ళతో నువ్వు ఏం వార్ చేస్తావు? నువ్వు ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నాడు, మిసైల్ స్ట్రైక్స్. పాకిస్తాన్ మీరు న్యూస్ చూడండి, పాకిస్తాన్ మిసైల్ స్ట్రైక్స్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏమో ఎయిర్ డిఫెన్స్ లేదు, ఫైటర్ జెట్స్ పంపిస్తుంది పాకిస్తాన్. తాలిబాన్ దగ్గర లేవు, వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళు హెల్ప్లెస్. వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ లేదు, వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ లేవు. అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మీద వీళ్ళు ఫుల్ ఆన్ ఎయిర్ జెట్స్, ఫైటర్ జెట్స్, మిసైల్స్ ఫుల్ అటాక్ చేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? వాడు ఎట్లా కౌంటర్ రెస్పాన్స్ నీకు ఎయిర్ ఫోర్స్ తో ఇయ్యలేడు. అట్లాంటిది ఏం చేస్తాడు? బాంబ్ బ్లాస్ట్లు చేస్తాడు. ఈ రోజు నేను చెప్తున్నా కదా, ఈ రోజు నుంచి మీరు చూడండి, ఈ ఇయర్ మొత్తం పాకిస్తాన్ లో ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయితే నాన్ స్టాప్ వాళ్ళ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది వాళ్ళ చేతిలో. ఓకే, పాకిస్తాన్ లో సివిలియన్స్ మీద బాంబ్ బ్లాస్ట్లు జరుగుతుంది. ఇది యాక్చువల్గా జరగకూడదు ఇట్లాంటిది, ఎందుకంటే సివిలియన్స్ ఎక్కడైనా సివిలియన్స్ చచ్చిపోవడం అనేది అసలు దానికి ఎట్లాంటి జస్టిఫికేషన్ ఉండదు. పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇండియా అయినా ఒక కామన్ మ్యాన్ చచ్చిపోయేదాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. అని ఏం చేద్దాం, వీళ్ళు తయారు చేశారు కదా వాళ్ళని. వాట్ డూ యూ థింక్? నువ్వు తయారు చేసి నువ్వు పంపించేస్తావు, వదిలేస్తావు, అది నీ సైడ్ రాదంటే ఎట్లా? ఒక పులిని నువ్వు అడవిలోకి ఇడిచిపెట్టేసి అది పోయి అన్ని జంతువులు తినేసింది అనుకో, తర్వాత మిగిలింది నువ్వే, నిన్నొచ్చి తింటది. అందుకే దీన్ని జియో పొలిటికల్ హిస్టరీలోనే ఒక పెద్ద స్ట్రాటజిక్ బ్లో బ్యాక్ అంటారు. అర్థమైందా? సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దీని కంటిన్యూషన్ వీడియో అప్డేట్స్ నేను పెడతా. ఈ మెయిన్ గా పాకిస్తానీ ఆర్మీ సైకి గురించి కూడా మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.